ఇది ఒక పెన్సిల్. ఇది రాయడానికి, బొమ్మలు గీయడానికి మాత్రమే ఉపయోగపడుతుందని మనకింతవరకు తెలుసు. అయితే ఇది మనిషి యొక్క జీవిత పాఠాలను కూడా నేర్పిస్తుందని ఎవ్వరికీ తెలియదు. మీరనుకోవచ్చు, పెన్సిల్ ఏమిటి, అది మనకు జీవిత పాఠాలు నేర్పించడం ఏమిటి అని. అయితే పెన్సిల్ నుండి మనం నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఏమిటో ఇక్కడ ఒకసారి మనం తెలుసుకుందాం. అప్పటి వరకు హోంవర్క్ పూర్తి చేసి పెన్సిల్ మరియు ఎరేజర్ లాంటి సరంజామా అంతా బ్యాగులోకి తోసేస్తున్న మనవణ్ణి చూసి నీకో కథ చెప్పనా అంటూ అడిగింది వాళ్ళ నాయనమ్మ. కథలంటే ఇష్టపడే మనవడు చెప్పు చెప్పు అంటూ వచ్చి పక్కన కూర్చున్నాడు. ఇప్పటిదాకా నువ్వు రాసుకున్నావే, ఆ పెన్సిల్ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో నీకు తెలుసా అని అడిగింది వాళ్ళ నాయనమ్మ. తెలుసు, రాసుకోవచ్చు, బొమ్మలు వేసుకోవచ్చు, అంతే కదా అంటూ అన్నాడు వాళ్ళ నాయనమ్మతో. అది చేసే పనులు అవే కానీ చెప్పే పాఠాలు మాత్రం చాలానే ఉన్నాయి. అవి మనకెంతో ఉపయోగపడతాయి చెప్పింది నాయనమ్మ. అయితే చెప్పు చెప్పు అంటూ ఎంతో ఆసక్తిగా అడిగాడు వాళ్ళ మనవడు. మొదటి పాఠం, పెన్సిలు దానంతట అదే రాయదు, మనం పట్టుకొని రాస్తేనే దాని ప్రయోజనం. నువ్వు గొప్పవాడివి, పెద్ద పెద్ద పనులు చేయగల సమర్థుడివి అయినప్పటికీ నీ వెన్నంటి ఉండి నీకు మార్గనిర్దేశం చేసే చెయ్యి ఒకటి ఉందని మర్చిపోకూడదు. ఆ చెయ్యి దేవుడు కావచ్చు, అమ్మానాన్నలు కావచ్చు, ఉపాధ్యాయుడు కావచ్చు. రెండవది, కాసేపు రాశాక పెన్సిల్ మొద్దుబారిపోతుంది. అలాంటప్పుడు షార్ప్నర్ వాడతాం. అది పెన్సిల్ని కొంత బాధ పెట్టినప్పటికీ పదునుగా మరింత బాగా రాసేలా చేస్తుంది. అలాగే మనం బాధలను, దుఃఖాలను భరించటం అలవర్చుకుంటే వ్యక్తిగా మనల్ని అవి మరింత రాటు తెలుస్తాయి. ఇక మూడోది, మనం పెన్సిల్తో తప్పు రాస్తే ఎరేజర్తో చెరిపేయవచ్చు. ఎవరూ జీవితంలో కావాలని తప్పులు చేయరు, వాటిని సరిదిద్దుకునే ఆలోచన ఉండాలన్నదే దీని అర్థం. ఇక నాలుగవ పాఠం, పెన్సిల్లో ముఖ్యమైన భాగం పైకి కనిపించే చెక్క కాదు, లోపలుండే గ్రాఫైట్. అలాగే మనకి కూడా బయట రూపం కంటే లోపల గుణం ముఖ్యం. ఇక చివరిది ముఖ్యమైనది, పెన్సిల్ను ఉపయోగించిన ప్రతిసారి అది ఒక గుర్తును కాగితం మీద వదులుతుంది. అలాగే జీవితంలో మనం చేసే ప్రతి పని గుర్తులా ఉండిపోతుందన్నది దృష్టిలో ఉంచుకోవాలి అని వివరించి చెప్పింది నాయనమ్మ. బామ్మ చెప్పిన ఈ మాటలు ప్రఖ్యాత రచయిత పాలో కోయిలో రాసినవి. లైక్ ది ఫ్లోయింగ్ రివర్ అనే పుస్తకంలో పెన్సిల్ గురించి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన అంశాలను గురించి వివరించడం జరిగింది. ఒక పెన్సిల్ అనే కాదు, సృష్టిలోని ఏదో ఒక వస్తువు ఏదో ఒకటి మనకి నేర్పిస్తూనే ఉంటుంది. ఆ పాఠాలు మన వ్యక్తిత్వాన్ని మలుచుకునేందుకు ఎంతో దోహదపడతాయి. అలాగే ఎగిరే పక్షి విమానం తయారీకి ప్రేరణ కలిగించినట్లు, అలాగే కొబ్బరి టెంక హెల్మెట్ తయారీకి స్ఫూర్తినిచ్చినట్లుగా అనేక అంశాలను నిత్య జీవితం నుంచి నేర్చుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.